ఏబిఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? కూకట్పల్లిలోని రామ్కి విలాస్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మాధవి గారింటికి మనం వచ్చాం. అక్కడ వినాయక చవితి పూజా కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో వెళ్ళి చూద్దాం రండి. నమస్తే మాధవి గారు, ఎలా ఉన్నారు? సో మనం మాధవి గారి ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు వినాయక చవితి పూజ ప్రారంభం కాబోతుంది. ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిగొట్ట శ్రీహరి శర్మ గారు పూజను మొదలు పెట్టబోతున్నారు. సో గురుగారికి గురుగారు పూజ మొదలు పెడదామా? తప్పకుండా అమ్మ మీరు ముందుగా ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శిరస్సుల నీళ్లు చల్లుకోండమ్మా. ఇక్కడ ఈ నీటిలో ఒక పువ్వు వేస్తాను. ఈ నీటితో శిరస్సును చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్షాయ పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. మీరు తాంబూలం చేతిలో తీసుకోండి మొత్తం వాటితో సహా. ఓం దేవీం వాజమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వా కస్మాను ప్రశుష్టుదయితు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. యా ఫలనీర్య అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. ఫలం మనోరథఫలం పుత్రపౌత్రప్రవర్ధనం. యస్మాత్ తస్మాత్ శివం మే స్యారహశాంతిం ప్రయచ్చ మే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ధ్యేయం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పరుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. యేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అక్షితలతో గణపతి దగ్గర కొద్దిగా పూజ చేయాలి. అమ్మ మీరు కూడా అక్షితలు తీసుకోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నా శిరస్సును కూడా మీరు బ్రాహ్మణేభ్యో నమో నమః. మీ తల్లిదండ్రులని మన నమస్సులో నమస్కరించుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. పునరాచమ్య మళ్ళీ ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః,
ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షితలు తీసుకుని వాసన చూసి వెనక్కి తీసుకున్నాము. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభేద్. దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఇక్కడ ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరోం. మమ అనుకోండమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెబుతున్నాను కాబట్టి వినాయక చతుర్థి వ్రత పుస్తకం అని ఉంటుంది. ఈ వ్రత పుస్తకాన్ని ఈ విధంగా ఏదైనా కానీ మీరు కొనుగోలు చేసుకుని సంకల్ప ప్రకారంగా మీరు ఈ పూజ చేసుకునేటప్పుడు మమ అనుకోవాలి. మమ అనుకోండమ్మా. ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే. ఇది మీ స్వగృహమే కదా? స్వగృహాలండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు మీరు సొంత ఇల్లు అయితే మమ స్వగృహే అనుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మమ ఆవాస గృహే అనుకోవాలి. మమ స్వగృహే అనుకోవాలి. మమ స్వగృహే. ఏవం విశేషిష్టాం శుభతిథౌ మమ స్వగృహే విశేషతః ఏవం విశేష విశిష్టాయాం శుభతిథౌ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వింధ్యస్య ఉత్తరదిగ్భాగే మేరోర్ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే యజమానస్య స్వగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరః సౌమ్యవాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ మీ గోత్రనామాదులు చదువుకోవాలి. అంటే మీ గోత్రము, మీ పేరు, మీ వారి పేరు, మీ పేరు, పిల్లల పేర్లు అన్నీ కూడాను చదువుకోవాలి. ఇక్కడ చెప్పండి. మమ మమ ఉపాత్త ఉపాత్త సమస్త సమస్త దురితక్షయ ద్వారా దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభార్థం చ శుభే శుభే శోభనే శోభనే ముహూర్తే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే మమ స్వగృహే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ సౌమ్యవాసరయుక్తాయాం హస్తానక్షత్రయుక్తాయాం శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ
అస్మాకం సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహారద్వారా అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ సంతాన సకల విద్యాప్రాప్త్యర్థం సౌభాగ్య శుభ ఫల అవాప్త్యర్థం వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవత ఉద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహన ఆది షోడశ ఉపచార పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం ప్రథమం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే తదంగ దీపారాధనం కరిష్యే. అమ్మ దీపారాధన చేయండి. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరావహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽस्तुते దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. తదంగ కలశారాధనం చ కరిష్యే. కలశానికి గంధం పుష్పము గంధము కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృణా స్మృతాః కుక్షౌ చ సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేదः సామవేదోऽహ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ప్రోక్తైర్యజ్ఞేషు బద్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో యజోగుశ్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భోర్భవస్సు వరాప. ఓం. ఆ పుష్పంతో శ్రీ అనే అక్షరం కలశంలో రాయండి. గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య. స్వామివారు మీ శిరస్సును చదువుకున్నామా. ఆత్మానంచ సంప్రోక్ష్య. తదంగా పుష్పం తీసుకోండి. తదంగ గణపతి ధ్యానం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः सीदसाधनं శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి తదంగప్రాణప్రతిష్ఠాపనం కుర్యాత్. ఇలా గొడుగులాగా పట్టుకుంటున్నాం. ఓం అసనేదే పునరస్మాషు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్తస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయానః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ మేవయథాస్థానముపహ్వయతే. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన మంటపేస్మిన్ సన్నిధిం కురు. ఇదమ్మ అక్షితం. శ్రీ మహాగణాధిపతే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన మంటపేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. ఇలా నీళ్లు చూపించి వదిలేయమ్మా, చూపించి ప్లేట్లో వదిలేయండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ ఔపచారిక స్నానం. తమలపాకుతో స్వామి మీద కొద్దిగా చిలకరించండి. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాతనః. శ్రీమహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం అభివస్త్రా ఆస్వసనాన్యర్షాభిధేనో సుధా పూయమానః అభిచంద్రావత్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ భజనో దేవసోమ. శ్రీమహాగణాధిపతే నమః. వస్త్రార్థే పుష్పాక్షతాం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం నీళ్లు చూపించి వదిలేండమ్మ. వస్త్రయుగ్మధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగా గంధం గంధద్వారాంధరాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీమహాగణాధిపతే నమః. అలంకరణార్థే గంధం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. తర్వాత పుష్పమును పసుపు కుంకుమగా అర్పించి ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. శ్రీమహాగణాధిపతే నమః. హరిద్రాచూర్ణిత కుంకుమాది పుష్ప విలేపనం సమర్పయామి. అధ పుష్పై సంపూజయామి. ఒక్కొక్క పుష్పంతో పూజ చేస్తున్నామా. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం వరసిద్ధివినాయకాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాం సమర్పయామి. తదంగధూపం గంటేదమ్మా. వనస్పత్యర్భవే దివ్యై నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దగ్గర అక్షితలు వేయండమ్మా. సాధ్యం త్రివృత్తి సంయుక్తం బంధ్యనా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యవిరాభ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీమహాగణాధిపతే నమః. ప్రత్యక్షదీపం దర్శయామి. తదంగ నైవేద్యం. ఆ పుష్పంతో నీళ్ళు మీద చిలకరించమ్మా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. ఒక చుట్టూ తిప్పండమ్మా. సత్యం నీళ్ళతో ఒక చుట్టూ తిప్పండి. నీళ్ళు తీసుకొని
సత్యం త్వత్తేన భృంచామి అమృతమస్తు అవసర నైవేద్యే దాడిమీ ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం దానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ. మధ్య మధ్య పుతుకపానీయం సమర్పయామి. నీళ్లు చూపించండి. పూర్వాపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగతాంబూలం భోగీఫలైः సహ, దీని తాకణం తాంబూలాన్ని, భోగీఫలైः సహ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రత్యక్షతాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం నీళ్లు చూపించలేనమ్మా. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరు చూపించలేండి. ఆనందకర్పూర మంగళ నీరాజన సమర్పయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజకి జై. ఆ 2 పుష్పాలు తీసుకున్నాం అక్షితలు. మంత్రపుష్పం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతే నమః. సువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి. మనస్సులో 3 ప్రదక్షిణలు చేసుకున్నట్టుగా ధ్యానం చేసుకోండమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. రక్ష రక్షో గణాధిప రక్ష రక్షో పరమేశ్వర ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. మళ్ళీ అక్షితలతో పూజ చేయండమ్మా. ఛత్రమాచ్ఛాదయామి, చామరం బీజయామి, నృత్యందర్శయామి, ఆందోళికానావాహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. సమస్తరాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. చెప్పండి అమ్మా. అక్షితల్ని చేతిలో తీసుకొని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహన నీళ్ళు తీసుకొని వదిలేయండి అమ్మా. అనయా ధ్యానావాహనాది ఈ నీళ్ళు వాడాలమ్మా. ఆచమనం చేసింది వాడకూడదు. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్య ధ్యానావానాది షోడశోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదుస్వప్ననాశనే. కాండాత్ ప్రరోహంతి పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ మహాగణాధిపతే నమః. షోడశోపచార పూజాం సమర్పయామి. అక్షితలు తీసుకొని కదిలించిందమ్మా. అక్షితలు వేసి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతే నమః. క్షేమార్థే పునరాగమనాయ చ శ్రీ మహాగణాధిపతే నమః. యథాస్థానం ప్రవేశయామి.
తదంగత్వేన శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. అస్య శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మా విష్ణుమహేశ్వర ఋషయః ఋగ్యజుస్సామాధర్వాణి ఛందాంసి. ప్రాణశక్తి పరా దేవత. హ్రాం బీజం, హ్రీం శక్తి, హ్రూం కీలకం. మమ అనుకోండమ్మ. వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠా సిద్ధ్యర్థే జపే వినియోగః. హ్రాం అంగుష్ఠాభ్యాం నమః. హ్రీం తర్జనీభ్యాం నమః. హ్రూం మధ్యమాభ్యాం నమః. హ్రైం అనామికాభ్యాం నమః. హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః. హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః. హ్రాం హృదయాయ నమః. హ్రీం శిరసే స్వాహా. హ్రూం శిఖాయై వౌషటు. హ్రైం కవచాయ హుం. హ్రౌం నేత్రత్రయాయ వౌషటు. హ్రః అస్త్రాయ ఫటు. ఓం భోర్భువస్వరోమితి దిగ్బంధః. ధ్యానం. హస్తేంద్రాననమిందుచూడమరుణఛాయం త్రినేత్రం రసాదాశ్లిష్టం ప్రయయా సపద్మకరయా స్వాంకస్థయా సంస్థితం. బీజాపూరగదా ధనుర్విశిఖయుక్చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వవిషాణరత్నకలశాన్ హస్తైర్వహంతం భజే. ఓం ప్రాణశక్తి పరానః. హ్రాం హ్రీం క్రోం యం రం లం వం శం సం హం. ఓం వరసిద్ధి వినాయక ప్రాణ మమ ప్రాణ. వరసిద్ధి వినాయక జీవ మమ జీవ అనుకున్నాము. మమ జీవ. వాంగ్మనశ్చ శ్రోత్రజిహ్వాఘ్రాణై ఉచ్ఛ్వాస్వరూపేణ బహిరాగత్య అస్మిన్ ప్రతిమే సుఖేన చరం తిష్టంతు స్వాహ. అక్షితలు వేయండమ్మ స్వామి దగ్గర, ఆ బంగారు విగ్రహం దగ్గర, ఆ స్వామి దగ్గర అక్షితలు వేయండి. తిష్టంతు స్వాహ. ఇక ఈ సంబంధించినటువంటి ఈ తమలపాకు తీసుకొని స్వామి మీద ఇలా ఇంతకుముందు పట్టుకున్నట్టుగా, గొడుగు పట్టుకున్నట్టుగా. ఓం అసనీతే పునరస్మాశు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం. జోక్వస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృణయా ఆనః స్వస్తి. అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే. అక్కడ కూడా ఇలా చూపించండి. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన ప్రతిమేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, అవకుంఠితో భవ, స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద ప్రసీద. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయై నమః. ఆవాహయామి. అక్షితలు వేయండమ్మ. ఆవాహయామి. మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాయై నమః. ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన. గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయై నమః. ఈ కలశంలో నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేండమ్మా. వరసిద్ధి వినాయక దేవతాయై నమః. అర్ఘ్యం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక. భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. శ్రీ మళ్ళీ నీళ్లు చూపించి వదిలేండి. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయై నమః. మళ్ళీ నీళ్ళు చూపించి వదిలేండి. ఆచమనీయం సమర్పయామి. పుష్పము అక్షింతలు కలిపి తీసుకున్నామా. దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రణమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయై నమః. మధుపర్కార్థే పుష్పాక్షతాం సమర్పయామి. ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే. మీరు కూడా వేసింది. ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే.
తర్వాత ఇది పెరుగు తీసుకొని ఈ స్పూన్తో ఓం దధిక్రావున్నో అకారుషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణః ఆయోగుం శితారిషత్. తర్వాత ఆవు నెయ్యి తీసుకుంటాం. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోః సూర్యస్య రశ్మిభిః శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః. ఆజ్యేన స్నాపయామి. తేనె. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోష్వధీః శ్రీవరసిద్ధివినాయకదేవతాయై నమః. మధువాన్ స్నాపయామి. స్వాదుః పవస్వదిశ్యాయ జన్వనే స్వాదురింద్రాయ సహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం. అధభ్యః శ్రీవరసిద్ధివినాయకదేవతాయై నమః. శర్కరాన్ స్నాపయామి. ఫలోదకం. కొబ్బరికాయ కొడతారా? గ్లాస్లో పోసుకోండి. ఆ నీటితో అభిషేకం చేయడం. కొబ్బరికాయ నీటితో. యా ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః. సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః. ఇదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషः. పాదోऽస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదైత్పురుషः. పాదోऽస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్. శాసనానశనే అభి తస్మాద్విరాడజాయత. విరాజో అధిపూరుషः స జాతోత్యరిచ్యత. పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత. వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మః శరద్ధవిః. సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః. దేవా యజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం పశుం. తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః. తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ ఏ. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం. పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ. ఆ నీటితో కడగండమ్మ చక్కగా తీసి. అది తీసుకుని ఆ నీటితో తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం. పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రచः సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే. తస్మాత్ యజుస్తస్మాదజాయత. తస్మాదశ్వా అజాయంత. ఏకేచోభయా తతః గావోహ జగ్నిరే. తస్మాత్ మంచిగా నాప్కిన్తో మంచిగా చూడండమ్మా. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం. పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం. పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రచः సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే. తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్. ముఖం కిమస్య కౌ బాహూ కాబూరూపాదాబుచ్యేతే. బ్రాహ్మణోऽस्य ముఖమాసీత్
బాహూరాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివాదన యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః అభ్యः సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణः సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తమేవం విద్వానమృత ఇహ భవతి. శ్రీ మహాగణాధిపతే నమః. వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇలా నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేయండి అమ్మా. ఇలా వరసిద్ధి వినాయక దేవతాయ నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ ప్లేట్లో వదిలేయండి. తదంగ వస్త్రం అభివస్త్రా ఆసవసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అవిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ భ్రదినో దేవసోమ. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయ నమః. వస్త్రం సమర్పయామి. ఒక పుష్పం ఇక్కడ వేయండమ్మా. ఒక పుష్పం. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయ నమః. పుష్ప ఇక్కడ కూడా వస్త్రం సమర్పయామి. తదంగా యజ్ఞోపవీతం. ఇదిగోండి అమ్మా, జాగ్రత్తగా పట్టుకొని స్వామికి అలా వేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. కింద ఉన్న స్వామికి కూడా వేయండమ్మా. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణానంతరం మళ్ళీ చూపించి నీళ్లు ప్లేట్లో వదిలేయండమ్మా. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకొని గంధాన్ని అలంకరించండి. గంధంతో చిలకరించండి. ఇక్కడ కొద్దిగా గంధంలో ముంచి గంధద్వారాంధరాధర్షాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. చాలం. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయై నమః. గంధం సమర్పయామి. అక్షితలు కూడా వేయండమ్మా. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయ నమః. అలంకరణార్థే అక్షతాం సమర్పయామి. తర్వాత ఈ పుష్పాన్ని అంటే 2 పుష్పాలు తీసుకోండి. ఒకటి అంటే పసుపు కుంకుమ, ఇలా కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ, ఇలా రెండు ఒక్కొక్క దగ్గర పెట్టండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయై నమః. అలంకరణార్థే పుష్పవిలేపనం సమర్పయామి. అధ పుష్పైః సంపూజయామి. పుష్పాలు తీసుకోండమ్మా. ఒళ్ళో పెట్టుకోవద్దమ్మా. ఇప్పుడు అంగపూజ జరుగుతుంది. ఈ అంగపూజలో ఒక్కొక్క పుష్పము నామం చదివేటప్పుడు ఒక్కొక్క పుష్పము పెడుతూ ఏ యొక్క అంగం దగ్గర పెడుతున్నామో ఆ స్వామికి మనస్సులోనే ఇప్పుడు పాదౌ పూజయామి అంటే పాదముల దగ్గర పుష్పం వేస్తున్నట్టుగా భావనతో ఆ వినాయకుడి ప్రతిమ దగ్గర వేస్తూ ఉండాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. మీరు ఒక్కొక్క పుష్పం పెడుతూ ఉండండి అమ్మా. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్భౌ పూజయామి.
ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి అంటే మోకాళ్ళు. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి అంటే పిక్కలు. ఓం అఖువాహనాయ నమః ఊరు పూజయామి అంటే తొడలు. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి అంటే ఈ సంబంధించినటువంటి ప్రదేశం. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి అంటే బొజ్జ దగ్గర పెడుతున్నట్టుగా భావన. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి నాభి దగ్గర. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి అంటే హృదయం దగ్గర. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి అంటే కంఠం దగ్గర పెడుతున్నట్టుగా. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి అంటే మూపులు. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి అంటే చేతుల దగ్గర. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి అంటే ముఖానికి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి అంటే కన్నులు. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి అంటే చెవులకి పూజ చేస్తున్నట్టుగా. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి అంటే ఈ నొసలు. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి అంటే శిరస్సు దగ్గర వేయాలి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణి అంగాని పూజయామి అన్ని అంగముల యందు కూడాను పూజ చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఆ పుష్పాలు వేయాలి. ఇక అమ్మ 21 పత్రాలు తీసుకోండి. విష్ణు. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః పెడుతూనే ఉండండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాధిపాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్వం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని పూజయామి. చాలమ్మ. ఇప్పుడు అష్టోత్తర పూజ ఇది పక్కకు పెట్టండి. ఇప్పుడు మీకు తోచిన విధంగా అష్టోత్తరము పుష్పాలు మంచిగా చక్కగా ఇద్దరు పుష్పంతో పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తవారినే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః.
ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాత్తాయనాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థవసనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాధిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమ పరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకళమేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచితప్రభవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః అష్టోత్తరశతనామావళి పూజాం సమర్పయామి. తదంగధూపం ధూపం యతాం ఓం వనస్పత్యద్భవే దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధివినాయకదేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. అక్షితలు తీసుకొని దీపం దగ్గర వేయండమ్మా. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్గాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ వరసిద్ధివినాయకదేవతాయై నమః. ప్రత్యక్షదీపం దర్శయామి. తదంగ నైవేద్యం. ఇప్పుడు ఆ నీటిని తీసుకొని వీటన్నిటి మీద చిలకరించండి. అన్నిటి మీద ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి ఇలా చుట్టూ తిప్పండి అన్నిటి మీద. సత్యం తత్తేన పరిశించామి అమృతమస్తు. అవసర నైవేద్యే దాడిమీ ఫలసహిత బీజాఫలసహిత అమృతఫలసహిత సీతాఫలసహిత కాశ్మీర ఫలసహిత మధుర ఫలసహిత నారికేళ సహిత కదలీఫల సహిత భక్ష్య భోజ్య లేహంచ చోష్యంచ పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వరసిద్ధివినాయక. శ్రీ వరసిద్ధివినాయకదేవతాయై నమః. మహానైవేద్యం సమర్పయామి. ఓం 5 సార్లు చూపించిన. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేయండి అమ్మా. మధ్య లేదా ఇక్కడ చివరిని వదిలేసినా పర్వాలేదు. మధ్యే ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం 3 సార్లు చూపించి వదిలేను. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భోగీఫలైः సహ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధివినాయకదేవతాయై నమః. దక్షిణాసహిత ప్రత్యక్షతాంబూలం సమర్పయామి. మీరు కూడా పెట్టేయండమ్మా. ఏదైనా ఒక పుష్పం తీసుకొని ఇద్దరు చెరొక పుష్పం తీసుకోండి. ఎల్లో కలర్ పుష్పం తీసుకున్నామా. ఎల్లో కలర్ అది. సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ
భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక శ్రీవరసిద్ధివినాయకదేవతాయై నమః సువర్ణపుష్పం సమర్పయామి తదంగమంగళనీరాజనదీపం ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః శ్రీ మహాగణాధిపతే నమః ఆనందకర్పూరమంగళనీరాజనం సమర్పయామి శ్రీ వరసిద్ధివినాయకదేవతాయే నమః ఆనందకర్పూరమంగళనీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం పుష్పాలు తీసుకోండమ్మా. లేచి నిలబడగలిగితే లేచి నిలబడండి, లేదా కూర్చున్నా పర్వాలేదు. మంత్రపుష్పం అందరూ తల ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. మంత్రపుష్పం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఓం య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి య ఏవం వే ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपद आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वगुं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः
त्वन्तदापापोज्योतिरसोऽमृतं ब्रह्मभोर्भुवः सुवरोम् अथैतं विष्णवे चरुन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतितिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वमान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात् शूर्पकर्णाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विनायकः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् वागीश्वर्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् ॐ वज्रनखाय विद्महे तीक्ष्णदङ्गुष्ट्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यः परः स महेश्वरः మనస్సులోనే 3 ప్రదక్షిణలు చేసుకున్నట్టుగా భావన చేసుకోండి యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షోగణాధిప రక్ష రక్షోగణాధిప రక్ష రక్షో వరసిద్ధి వినాయక ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార నమస్సుమాంజలిం సమర్పయామి. పుష్పమాల వేస్తారమ్మా, అందరూ వేసి పుష్పమాల కూడా సమర్పిస్తే వ్రతకథ ప్రారంభం చేసుకొని వ్రతకథతో సమాప్తం. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకథ ప్రారంభ. పూర్వము గజాసురుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉండేవాడు. ఎంతటి బలశాలి అని అంటే అతని ముందు ఎవ్వరు కూడా నిలబడి ఉండేటువంటి వాళ్ళు కారు. పైగా వరగర్వ ప్రభావం చేత కనిపించిన వారినందరినీ కూడా హింసిస్తూ వారితో ఆటలాడుకుంటూ వారిపైన అజమాయిష్ చేస్తూ జీవిస్తుండేవాడు. అంతటా అతనికి ఉన్నటువంటి బలము సరిపోక ఇంకా ప్రపంచవ్యాప్తంగా గొప్ప బలవంతుని కావాలి, నా ముందు ఎవరూ నిలవకూడదు, అన్నిటికీ అందరికీ వరాలు ఇచ్చేవాడు పరమేశ్వరుడే కదా, ఆ పరమేశ్వరునే నేను నా దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఎక్కడ పెట్టుకున్నా వచ్చి కాజేస్తారు, దేవతలందరూ వచ్చి అతన్ని విడిపించుకొని వెళ్ళిపోతారని భావించి తన కడుపులో ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క గజాసురుడు అనేటువంటి వాడు ఈశ్వరుని నుంచి ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొందిన తర్వాత పరమేశ్వరుని వరం అడగగా, నా ఉదరమందే ఎక్కువగా ఎప్పుడు ఎల్లప్పుడూ నీవు జీవించి ఉండాలి అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు. అంతటా పరమేశ్వరుడు చేసేదేమీ లేక ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు గజాసురునికి. ఆ యొక్క గజాసురుని యొక్క ఉదరంలోనే అనగా ఆ పొట్టలోనే ఎక్కువ కాలం జీవిస్తున్నటువంటి కారణం, తర్వాత పతి ఎక్కడికి పోయాడని చెప్పి బాధపడుతూ తల్లడిల్లుతున్నటువంటి ఆ పార్వతీదేవి అందరినీ కూడాను అన్ని చోట్ల వెతకసాగగా వైకుంఠానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి అవతార స్వరూపము ఆ విష్ణుమూర్తిని అడగడం జరిగింది.
అంతటా ఆ విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలందరినీ కూడాను కూడబలుక్కొని చక్కగా ఎక్కడికి పోయాడని చెప్పి విచారించగా ఆ గజాసురుని యొక్క ఉదరంలోనే ఉన్నాడని భావించి బ్రహ్మాది దేవతలందరూ కూడాను వీళ్ళందరూ కూడా మారువేషంలో వెళ్ళి గజాసురుని యొక్క రాజ్యానికి ఎగి అక్కడ చక్కగా నాట్యం ఆడుచున్నారు. ఇంతటా ఈ నాట్యం ఆడుచున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఈ యొక్క గజాసురుడు తన రాజగృహానికి పిలిపించుకొని అదేవిధంగా చక్కగా నాట్యం ఆడండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. చక్కగా వీణులు విందుగా కన్నుకి సొంపుగా ఆ నాట్యం ఆడుతున్నటువంటి దృశ్యాన్ని చూసినటువంటి ఆ గజాసురుడు మీకేదైనా వరం కావాలో కోరుకోండి, చాలా సంతోషించాననగా నీ ఉదరంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు ఈ సృష్టికి మూలకారకుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు లేని కారణం చేత పూర్తిగా సృష్టి అంతా కూడాను ఆగిపోయింది. కాబట్టి నీవు ఆ పరమేశ్వరుని విడిపించవలసిందిగా అని చెప్పగా అంతటా వచ్చిన వాళ్ళందరూ కూడాను మహానుభావులను గమనించినటువంటి గజాసురుడు ఇక నాకు మరణం తప్పదు, ఇక శరణే నాకు శరణ్యము అని చెప్పి అంతటా భావించినటువంటి ఆ పరమేశ్వరుని రక్షించుకోవాలని చెప్పి వచ్చినటువంటి ఆ దేవతలందరినీ ఉద్దేశించి నా యొక్క శిరస్సు పూర్తిగా లోకపూజ్యము కావాలి, అలాగే నా యొక్క చర్మము సదా నా ఉదరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ధరించాలి, అట్లయితే నేను అంగీకరిస్తానని చెప్పగా అంతటా అందరూ అంగీకరించసాగారు. తదనంతరం నంది తన యొక్క వాడి అయినటువంటి కొమ్ములతో గజాసుని యొక్క గర్భాన్ని చీల్చి ఆ గర్భంలో ఉన్నటువంటి పరమేశ్వరుని బయటికి తీసుకురావడం జరిగింది. తదనంతరం ఆ మాటకి విలువ ఇచ్చినటువంటి కారణం చేత అక్కడికక్కడే ఆ యొక్క గజాసుని యొక్క చర్మాన్ని తన వస్త్రముగా ధరించాడు పరమేశ్వరుడు. తర్వాత ఆ శిరస్సును తీసుకుని వెళ్ళి ఆ యొక్క కైలాసానికి ఏగగా ఆ కైలాసంలో ద్వారము దగ్గరగానే ఒక బాలుడు అనేటువంటి వాడు అడ్డగించసాగాడు. అంతటా ఆ బాలుని వృత్తాంతం ఏమనగా పార్వతీదేవి భర్త వస్తున్నాడు అని చెప్పేటువంటి వార్త విన్న తర్వాత భర్తకి చక్కగా కనపడాలి అనే ఉద్దేశంతో సాదర సత్కారములు చేయాలనే భావంతో చక్కగా అమ్మవారు స్నానం ఆచరిస్తూ పనిలో పనిగా ఆ యొక్క ఆలోచనలో పడి ఆ పసుపు ముద్దతో ఒక బాలుని సృష్టించడం జరిగింది. ఆ బాలుడికి సర్వ అధికారాలు సర్వశక్తులు కూడాను ఇచ్చి తనకు రక్షగా స్నానం చేస్తున్నాను బాలక, నాకు రక్షగా ఉండవని చెప్పి ఆ ద్వారం మందిరం దగ్గర నిలబెట్టడం జరిగింది. ఆ విధంగా ద్వారము దగ్గర ఉన్నటువంటి బాలుడు పరమేశ్వరుని అడ్డుకోవడం, వాద సంవాదములు జరగడం, తర్వాత నువ్వంటే నువ్వనుకున్న తర్వాత కోపోద్రిక్తుడైనటువంటి ఆ యొక్క బాలుడు కూడా ఈశ్వరునితో యుద్ధం చేయసాగాడు. తదనంతరం తన త్రిశూలంతో ఆ బాలుణ్ణి వధించడం జరిగింది. ఆ తర్వాత ఆ బాలుడు విగత జీవితుడైన తర్వాత ఇంట్లోకి వెళ్ళసాగాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సాదర సత్కారంగా పార్వతీదేవి ఆ పరమేశ్వరుని ఆహ్వానించడం, చక్కగా ఆ విధంగా మాటల ముచ్చట్లో ఉండగా భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క ద్వారం దగ్గర ఉన్నటువంటి బాలుని యొక్క ప్రస్తావన వచ్చింది. అయ్యో ఆయన ఎవరో కాదండి, సాక్షాత్తు మన పిల్లవాడే, నా అంశతో జన్మించిన వాడు అని చెప్పగా అంతటా విచారం వలదు అతన్ని బ్రతికిస్తాను అని చెప్పి ఆ విధంగా వెంట తెచ్చుకున్నటువంటి గజాసుని యొక్క శిరస్సుని ఆ బాలునికి అతికించి పునర్జీవితం చేశాడు. తదనంతరం ఆ రాజు నుంచి కూడా అతని పేరు గజాననుడు అయ్యాడు. ఆ విధంగా కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రభావం వలన చక్కటి దాంపత్యం వలన వారికి చక్కగా కుమారస్వామి అనేటువంటి ఒక బాలుడు జన్మించాడు. తదనంతరం అల్లారు ముద్దుగా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత దేవతలందరూ కూడాను ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వచ్చి ఎన్నో విఘ్నాలు జరుగుతున్నాయి, ఈ విఘ్నాలకన్నిటికీ కూడా ఒక అధిపతి ఉంటే బాగుండు అని చెప్పగా అంతటా ఈ ఇద్దరు కుమారుల్లో ఎవరికైనా విఘ్నాధిపత్యం ఇవ్వాలని చెప్పి సంకల్పించినటువంటి పార్వతీ పరమేశ్వరులు వారికి ఒక విచిత్రమైనటువంటి పరీక్ష పెట్టాడు. ఏమని అని చెప్పగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎవరైతే ఈ భూమండలంలో ఉన్నటువంటి లేదా ఈ విశ్వంలో ఉన్నటువంటి నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా వచ్చి మమ్మల్ని దర్శించుకుంటారో కైలాసానికి వస్తారో వారికి ఈ యొక్క గణాధిపత్యం వస్తుందని చెప్పాడు. ఆ విధంగా వెంబడే నెమలి వాహనాన్ని వేసుకొని కుమారస్వామి బయలుదేరడం జరిగింది. చాలా తొందరగా వెళ్ళిపోసాగాడు. అంతటా గజానుడు అక్కడే ఉండిపోయాడు. ఎందుకయ్యా పుత్రా నువ్వు ఎందుకు ఇంకా వెళ్ళలేదని చెప్పి ఆ గజానుడిని అడగగా, తండ్రి నా యొక్క పరిస్థితి నీకు తెలిసింది కాదు కదా, నేను అనిశ్చితుడిన, ఏమీ చేయలేని వాడిని, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు చాలా సమయం పడుతుంది, ఈ ఒక రోజులో నేను భూలోకం అంతా ఎలా నేను చుట్టి వస్తానని చెప్పగా అక్కడే ఉన్నటువంటి నారద మహాముని చక్కగా గణపతి దగ్గరికి వచ్చి నారాయణ మంత్రోపదేశం చేసి ఈ నారాయణ మంత్రం చదువుతూ నీ తల్లిదండ్రుల చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేయవయ్యా, నీవన్నిట్లో నువ్వే ముందుంటావని చెప్పగా అంతటా నారదముని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆ మంత్రోపదేశం జరగగానే తల్లిదండ్రుల చుట్టూ 3 నారాయణాయనం అనుకుంటూ ప్రదక్షిణ చేశాడు. ఆ ప్రభావం వలన అనగా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి ప్రభావం వలన కుమారస్వామి ఎక్కడైతే
వెళతాడో అంతకంటే ముందే అక్కడే స్నానం ఆచరించి వచ్చినట్టుగా అతనికి అనిపిస్తూ వచ్చింది. ఆ విధంగా దృశ్యం కనిపిస్తున్న చోట ప్రతి చోట వినాయకుడే కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా నేను ముందుగా ఉండలేకపోయానని చెప్పి తన యొక్క ఓటమిని అంగీకరించి ఇంటికి రాగానే అక్కడే గణపతి వేయించేసి ఉన్నాడు. ఇంతటా జరిగిన వృత్తాంతం అంతా చెప్పగా నాకు అధికారం లేదు, అన్నయ్యకి ఇచ్చేయమని చెప్పగా అంతటా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా చాలా సంతోషించి దేవతలందరినీ పిలిపించే సమక్షమున చక్కగా అందరికీ కూడా ఈ గజానుడే విఘ్నాధిపతి అని చెప్పి ప్రకటింపచేసిన తర్వాత అతనికి గణాధిపత్యం వసగేటువంటి సమయం ఆసన్నమైంది. చక్కగా ఒక రోజున మంచి శుభముహూర్తమైనటువంటి రోజున చక్కగా ఒక శుభ లగ్నంలో వారికి అనగా గజానుడికి ఈ యొక్క విఘ్నాధిపత్యం కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఒక ముహూర్తం నిర్ణయించసాగడం జరిగింది. ఆ ముహూర్తము సమీపిస్తున్నటువంటి సమయంలో గజానుడికి ఇష్టమైనటువంటి వంట పదార్థాలన్నీ కూడా చేసి పెట్టగా అంతటా ఎంతో ప్రీతికరంగా ఉన్నటువంటి ఆ వంటల్ని రుచిని చూసినటువంటి గజానుడు అన్ని పదార్థాలను పూర్తిగా భక్షించాడు. ఆ విధంగా పూర్తిగా పదార్థాలన్నీ తిన్న తర్వాత అతని ఉదరము చాలా ఉద్ధృతమైపోయింది. అడుగు తీసి అడుగేయలేకపోతున్నాడు. ఈ విధంగా ముహూర్త సమయం గణాధిపత్యానికి సంబంధించినటువంటి ముహూర్త సమయం రానే వచ్చింది. ఆ సమయం రాగానే తుళ్ళుతూ పడుతూ లేస్తూ కూర్చుంటూ ఆ విధంగా జరుగుతూ ఆ విధంగా వస్తున్నటువంటి దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడాను ఆ మనస్సులో నవ్వుకున్న ఆ యొక్క చంద్రుడు మాత్రం పక్కున సభికులందరికీ కూడాను వినవచ్చే విధంగా పక్కున నవ్వాడు. అంతటా ఆ అందరి ముందు నన్ను అవమానపరిచాడని చెప్పి నేను నిలబడాలని చెప్పి త్వరగా వచ్చినటువంటి కారణం చేత అతని ఉదరము ఛిద్రమైపోయి విగతజీవుడైపోయాడు. అంతటా తన కుమారుడు విగతజీవుడైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి కారణము ఆ పార్వతీదేవి ఈ యొక్క విగతజీవికి కారణము ఈ చంద్రుడే అని భావించి చంద్రుని శపించడం సాగింది. నిన్నెవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా నీలాపనిందలు కలుగాక అని చెప్పి అమ్మవారు శపించింది. తదనంతరం ఆ రోజు దారభ్యత అందరూ కూడా చంద్రుని చూడడం మానేసేశారు. చంద్రుని యొక్క ప్రభ అంతా కూడా తగ్గిపోయింది. చంద్రుడు లేకపోవడం చేత నన్ను చూస్తే ఎవరికి నీలాపనిందలు కలుగుతాయని చెప్పి అసలు చంద్రుడు ఉదయించడమే మానేశాడు. చంద్రుడు లేకపోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి? చంద్రుడు ఉండడం వల్లనే మనకు అన్ని ఔషధులు వనమూలికలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. నీరు కూడా చాలా చక్కగా అందుతుంది భూలోకానికి. చంద్రుడు లేకపోవడం వలన వెన్నెల చల్లదనం అంటూ లేకుండా పోయింది. భూమండలం అంతా అగ్నిగోళంగా మారిపోయింది. ఇంతటి దృశ్యాన్ని చూసినటువంటి ఆ దేవతలందరూ కూడా ఋషులతో సహా అందరూ కూడా వచ్చి ఆ పార్వతీ అమ్మవారిని వేడుకొనగా అంతటా పార్వతీ అమ్మవారు సంతోషించి చంద్రుడికి ఆ శాప విమోచన అనేటువంటి దాన్ని కలగజేసింది. ఏ రోజునైతే నా యొక్క కొడుకును చూసి నవ్వాడో చంద్రుడు ఆ రోజున చూసినటువంటి వాళ్ళకందరికీ నీలాపనిందలు తప్పవు. మిగతా రోజులంతా కూడా యథావిధిగా చూడవచ్చు, తప్పు లేదని చెప్పి ఆమెకి ఆ యొక్క చంద్రుడికి ఆ శాప వరప్రసాదాన్ని అనుగ్రహించడం జరిగింది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా విగతజీవుడైనటువంటి ఆ యొక్క వినాయకుడికి తిరిగి పునరుజ్జీవితం చేసి చక్కగా గణాధిపత్యం అనేటువంటిది కట్టబెట్టడం జరిగింది. ఆ రోజు దారభ్యత ఎవరైతే చంద్రుడిని ఈ వినాయక చవితి రోజున అనగా వరసిద్ధి వినాయకుడికి సంబంధించినటువంటి వినాయక వ్రతం రోజున అనగా గణాధిపత్యం ఇచ్చేటువంటి రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళకి నీలాపనిందలు తప్పవు అని చెప్పడంతో అందరూ కూడా లోకమంతా కూడా దీన్నే పాటించడం జరిగింది. తదనంతరం పూర్వము ఒకప్పుడు ద్వాపర యుగంలో సత్రాజిత్తు అనేటువంటి గొప్ప రాజు ఉండేవాడు. అతనే ఈ యొక్క సంబంధించినటువంటి సత్యభామకి తండ్రి. ఈ సత్రాజిత్తు గొప్ప సూర్యభక్తుడు. ఈ సూర్యభక్తుని యొక్క ప్రభావం అనగా సూర్యుని యొక్క ప్రభావం వలన అతని దివ్యమైనటువంటి తేజస్సు ప్రపంచమంతా కూడాను ఆ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. అంతేకాకుండా ఒక శుభముహూర్తాన ఆ యొక్క రథసప్తమి రోజున ఆ సత్రాజిత్తు ఆ సూర్యుడిని ఉపాసన చేయగా సూర్యుడు మెచ్చి ఒక శమంతకం అనేటువంటి మణిని ప్రసాదించడం జరిగింది. ఆ మణి ప్రభావం వలన 100 బారుల బంగారం అనేటువంటిది ప్రతిరోజు కూడాను మణి ప్రసాదిస్తూ వస్తుందట. అంతటా ఈ మణి గురించి ఈ నోట ఆ నోట అంతటా చేరి చివరికి కృష్ణుల వారి దగ్గరికి చేరింది. ఎంతో చూడాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఆ కృష్ణుల వారు ఆ మణిని చూడడానికి కోసమే సత్రాజిత్తు యొక్క గృహానికి రావడం, ఆ బంగారము ఇస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి ఇంతటా సామంతరాజు అయినటువంటి నీ దగ్గర కంటే చక్రవర్తి సమానమైనటువంటి మా దగ్గర ఈ మణి ఉండడం చాలా మేలు అని చెప్పి అడగ్గా సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తదనంతరం ఇక ఎవరైనా కానీ అడిగితే ఇస్తే తీసుకోవాలి కానీ బలవంతంగా తీసుకునేది కాదు కదా, కాబట్టి వెనుదిరిగి వచ్చాడు. తదనంతరం ఆ సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు తను వేటకి పోతూ ఎంతో కాంతివంతంగా మెరుస్తున్నటువంటి యొక్క ఆభరణాన్ని ధరిస్తానన్నయ్య నాకు ఇవ్వనగా సోదర వాత్సల్యంతో ఆ యొక్క శమంతకమణి హారాన్ని ప్రసేనుడికి ఇచ్చేసేసి పంపించాడు. తదనంతరం అడవిలో ఒక సింహం అతన్ని పూర్తిగా నిరహరించింది అనగా చంపివేసింది.
తదనంతరం ఆ సింహం పట్టుకొని ఇదేదో మాంసముద్దలాగా ఉందని భావించి సింహం తన గుహకు తీసుకొని వస్తుండగా జాంబవంతుడు అనేటువంటి ఒక ఎలుగుబంటికి సంబంధించిన జాతికి సంబంధించిన వ్యక్తి ఆ యొక్క సింహాన్ని పూర్తిగా యుద్ధంలో ఓడించి ఆ మణిలా మెరుస్తున్నటువంటి హారాన్ని చూసి నా బిడ్డకివ్వాలనే కోరికతో ఆ యొక్క సింహాన్ని పూర్తిగా వధించి తన యొక్క కూతురైనటువంటి జాంబవతికి ఆడుకోవడానికి ఆట వస్తువుగా ఇవ్వడం జరిగింది. తదనంతరం ఈ యొక్క ప్రసేనుడు ఎప్పుడైతే అడవికి వెళ్ళిపోయాడో తదనంతరం ఈ యొక్క నగరానికి చేరుకోకపోగా రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. అయినా కానీ నా సోదరుని యొక్క జాడ లేదని సత్రాజిత్తు చాలా బాధపడుతూ అతను ఆలోచిస్తున్న సందర్భంలో ఒకనాడు శ్రీకృష్ణుల వారు నన్ను అడిగాడు కదా, కానీ నేను ఇవ్వలేకపోయాను అని చెప్పి అవన్నీ కూడాను అపనిందలు వేయడం జరిగింది. దీనికంతటికీ గల కారణం ఏందయ్యానంటే ఒకనాడు ఈ యొక్క మణిని కావాలి అని అడిగిన తర్వాత అతని అనగా సత్రాజిత్తు ఎప్పుడైతే ఇవ్వలేదో ఇంటికి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత తన యొక్క గోశాలలో ఆవు పితుకుతుండగా ఈ వరసిద్ధి వినాయక వ్రతం రోజునే చంద్రుణ్ణి ఆ ఆవు పాలు కలిగినటువంటి కుండలో ఆ దృశ్యాన్ని చూడడం జరిగింది. ఏదో నాకు గొప్ప విపత్తు వస్తుంది, నేను చేయని పనికి తప్పులకి నేను బాధలు పడాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుందని ఆనాడే గ్రహించాడు. ఆ కారణం చేత ఈ వృత్తాంతమంతా సత్రాజిత్తు, ప్రసేనుడు, సింహము, జాంబవంతుడి యొక్క వృత్తాంతమంతా జరిగింది. తదనంతరం ఆ విధంగా సత్రాజిత్తు ప్రపంచానికంతా కూడా చాటింపజేశాడు. శ్రీకృష్ణుడే నా తమ్ముని చంపాడు కాబట్టి మణిని ఎత్తుకుపోయాడని చెప్పగా అంతటా శ్రీకృష్ణ వారు చాలా బాధపడుతూ చెయ్యని పాపానికి నేను శిక్షను అనుభవించాలా, ఎక్కడైతే మణి పోగొట్టుకున్నావో ఆ మణిని నీకు తీసుకొని ఇస్తానని చెప్పి ప్రకటించి ఆ విధంగా సింహం యొక్క అడుగుజాడలను చూసుకుంటూ అలాగే ఎలుగుబంటి యొక్క అడుగుజాడలను చూసుకుంటూ గుహలోకి ప్రవేశించడం జరిగింది. అంతటా ఎంతో ఆట వస్తువుగా ఆడుతున్నటువంటి జాంబవతి ఆ యొక్క హారాన్ని తీసుకొని శ్రీకృష్ణ వారు వెళ్తుండగా అడ్డగించాడు ఆ జాంబవంతుడు. తదనంతరం కొంతకాలం వారిద్దరికీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జాంబవంతుడు గ్రహించాడు సాక్షాత్తు కృష్ణుడు ఎవరో కాదు, అంతకుముందుకు జరిగినటువంటి యుగంలో రామావతారంలో శ్రీరాముడే. ఆ రోజు వరాన్ని కోరుకున్నాను, నాకు యుద్ధం జరగాలని చెప్పి ఆ వరప్రభావమే ఈ యొక్క యుగంలో జరిగిందని గుర్తించినటువంటి జాంబవంతుడు ఆ మణిని శ్రీకృష్ణ వారికి అప్పగిస్తూ ఆ మణితో సహా తన కూతురిని కూడా అతనికిచ్చి వివాహం చేసి పంపించడం జరిగింది. ఆ విధంగా జరిగిన వృత్తాంతం అంతా కూడాను మణిని తీసుకుని వచ్చి సత్రాజిత్తుకు తెలపగా అంతటా బాధపడినటువంటి సత్రాజిత్తు నేను అనవసరంగా నిన్ను ఇబ్బందుల పాలు చేశాను, అనవసరంగా నిందలు వేశాను, నా తప్పు క్షమించు శ్రీకృష్ణ అని చెప్పి బాధపడుతూ అతనికి నమస్కారం చేసి తన కూతురైనటువంటి సత్యభామని కూడా ఆ విధంగా ఆ శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా కథ సుఖాంతమైంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పొరపాటున కానీ ఈ యొక్క సంబంధించినటువంటి వినాయక చవితి వరసిద్ధి వినాయక వ్రతం చేసుకున్న వాళ్ళు కానీ చేసుకోలేని వాళ్ళు కానీ ఆ యొక్క వరసిద్ధి వినాయక వ్రతం రోజున అనగా వినాయక చవితి రోజున ఎవరైతే తెలిసి కానీ తెలియక కానీ చిత్రపటంలో కానీ అనగా ఇంట్లో ఫోటోలు ఉంటాయి, ఫోటోల్లో అమ్మవారికి చంద్రబింబం కనబడుతుంది, అలా చూసినప్పటికీ లేదా కథాచితిగా అనుకోకుండా ఆకాశం వైపు చూడడం వల్ల చంద్రుడు కనబడ్డప్పటికీ ఏదో ఒక రూపంలో చంద్రుని బింబం కనుక మనం చూసినా, వీడియోల రూపంలో చూసినా, ఫోటోల రూపంలో చూసినా ఆ విధం ప్రభావం మనకు కొంత ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కథనంతా కూడాను విని ఆ వినాయకుని యొక్క దగ్గరికి వెళ్ళి ఇంట్లో చేసుకున్నట్లయితే ఇంట్లో వినాయకుడు, లేకపోతే మంటపంలో దగ్గర ఉన్నటువంటి వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కథ వృత్తాంతాన్ని అంతా కూడాను మనసులో స్మరించుకొని ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి అక్షితలు తలపై వేసుకొని ఎవరైతే వినాయకునికి మనసారా నమస్కరించి నాకు భవిష్యత్తులో కలిగే నీలాపనిందలు నీ వల్ల తొలగాలి స్వామి అని చెప్పి ముమ్మార్లు నమస్కారం చేసుకొని ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి చంద్రుని చూసినటువంటి దోషం కూడా తొలగిపోతుందని చెప్పి మనకు ఈ సూత మహాముని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడాను నైమిషారణ్యంలో జరిగినటువంటి చర్చల వల్ల కలిగినటువంటిది. కాబట్టి ఇది స్కాందపురాణే శ్రీ వినాయక ఉత్పత్తి వరసిద్ధి వినాయక వ్రత సమాప్త. మళ్ళీ పునఃపూజ అక్షితలతో పునఃపూజ చేయండి అమ్మా. పునఃపూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక ఆవాహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, వేయండమ్మా. అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే గణాధిపం. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని తీసుకొని నీళ్లు వదిలేయండి ప్లేట్లో. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి.
కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. మీరు కూడా అమ్మ. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇది సమర్పయామి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీవరసిద్ధివినాయకదేవతాయ నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. ఓంకారం చెబుతూ కదిలించండి. అట్టి ఆ విగ్రహాన్ని కూడా ఓంకారం చెబుతూ కదిలించండి. చాలు.